కాకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, లేకుంటే బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, అదేవిధంగా వ్యాపార వాణిజ్యానికి సంబంధించిన వారందరూ, లేకుంటే కొన్ని సంబంధించిన కుటుంబాలలో కూడా చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయనే విషయాలు రోజుకొకటి వెలుగు చేస్తుండటంతో తెలంగాణ సమాజం కొంత చీదరించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ మద్దతు దొరకట్లేదు, ఎక్కడ మద్దతు పూర్తిగా కరువైపోయింది. ఎవరు కూడా వారికి బాసటగా నిలిచే పరిస్థితి లేదు, ఎవరు వారికి మద్దతుగా మాట్లాడే పరిస్థితి లేదు. కేవలం బీఆర్ఎస్ నాయకులంతా ఒకవైపు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మిగతా ప్రతిపక్షాలన్నీ ఒకవైపు అనే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొందని చెప్పొచ్చు. కనీసం ఆ పార్టీకి గత కొన్నాళ్లుగా మద్దతుగా నిలుస్తున్న ఎంఐఎం కూడా దీనిపైన ఎక్కడ బీఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడట్లేదు, బీఆర్ఎస్ కి అనుకూలంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం అధికారంలో ఉంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటికి తీసింది, విచారణను కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఆయన ఒక బాధితునిగా విచారణకు హాజరయ్యారు. గతంలో ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆయన గతంలో తెలియజేశారు. అందులో భాగంగానే ఆయనను విచారణకు పిలిచారు. ఇవాళ విచారణలో ఆయన చాలా అంశాలు చెప్తారు. ఎందుకు ఆయన ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరెవరు విన్నారు, ఏం విన్నారు, ఏంటి అనేది ఆయన స్పష్టం చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న కూడా కొంతమంది ఫోన్ ట్యాపింగ్ గురైన వారిని పిలిచి విచారణ జరిపారు. ఈ విచారణలో కూడా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రకంగా చూసుకుంటూ పోతే ఒకరొకరుగా బాధితులను విచారిస్తున్నారు. అదేవిధంగా గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రణీతరావు కానీ, లేకుంటే మిగతా వారందరినీ కూడా, భుజంగరావు, అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులందరినీ కూడా విచారించారు. అదేవిధంగా వారి విచారణలో వచ్చిన అంశాల ఆధారంగా ప్రభాకర్ రావును కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కూడా ప్రభాకర్ రావు సిట్ ఎదుట హాజరయ్యారు. ఆయన విచారణలో మరికొన్ని అంశాలు తెలియజేసే అవకాశం ఉంది. ఇది చిలికి గాలివానలా మారి ఒక తేనె తుట్టే కదిపినట్టుగా దీన్ని భావించాల్సి ఉంది. తీగ లాగితే ప్రస్తుతం డొంకంతా కదులుతుంది. చూడాలి ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుంది, ఏం జరగబోతుంది. ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం, లేకుంటే ప్రభాకర్ రావు చెప్పిన విచారణలో ప్రభాకర్ రావు వెలుగుచ్చిన అంశాల ఆధారంగా గత ప్రభుత్వంలోని ముఖ్యులు అంటే కేటీఆర్ కానీ, లేకుంటే హరీష్ రావు కానీ, కేసీఆర్ వీరినేమైనా విచారణకు పిలుస్తారా, పిలిస్తే ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. సరే, విచారణ ఇదంతా ఒక ఎత్తు, విచారణలో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే ప్రస్తుతం రాజకీయంగా ఎక్కడ మద్దతు లభించట్లేదు, రాజకీయంగా ఎవరు అండగా నిలబడట్లేదు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏకంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలి, కేసు ముందడుగు పడట్లేదు, కేసు విచారణ 3 అడుగులు ముందు పడితే 6 అడుగులు వెనక్కిపోతుంది, కాబట్టి వెంటనే సిబిఐకి అప్పగించాలంటూ ఆయన పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సిబిఐ కనుక ఒకవేళ కేసు అప్పగించినట్లయితే కీలక మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. సిబిఐ చేతిలో పడినట్లయితే గత పాలకులకు తీవ్రంగా ఇబ్బంది కూడా ఎదురవుతుందనే వాదన కూడా బయట జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్తున్నారు, ఇది చారిత్రాత్మకమైన తప్పిదం గత పాలకులు చేసింది, కాబట్టి వారు శిక్షకు అర్హులే, వారు విచారణకు అర్హులే అంటూ కూనంనేని సాంబశివరావు చెప్తున్నారు. అంటే తెలంగాణ రాజకీయ వర్గాల్లో పూర్తిగా ప్రస్తుతం బీఆర్ఎస్ ఏకాకిగా మారింది, బీఆర్ఎస్ ఏకాకిగా నిలిచిపోతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కడ మద్దతు లభించట్లేదు. అయితే ఈ కార్ రేసుకు సంబంధించి కొంత ఆ పార్టీ ఈ పార్టీ మద్దతుగా ఉండేది, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కొంత తెలంగాణ సమాజంలో కొన్ని వర్గాల నుంచి మద్దతు లభించేది. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కడ మద్దతు దొరకట్లేదు, ఎక్కడ వారికి సానుకూలంగా వారి పట్ల మాట్లాడేవారు లేరు, సానుకూలమైన వ్యాఖ్యలు చేసేవారు లేరు, వారికి మద్దతుగా స్టేట్మెంట్ ఇచ్చేవారు కూడా ప్రస్తుతం కరువయ్యారు. దీంతో బీఆర్ఎస్ ప్రస్తుతం అయితే ఏకాకిగా నిలిచిందని చెప్పొచ్చు. ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఇంకా ముందు ఏం జరగబోతుంది, గత పాలకులకి ఏ రకంగా ఇబ్బందులు తలెత్తబోతున్నాయి, గత పాలకులు ఏ రకంగా ఇబ్బందులు పడబోతున్నారనేది చూడాల్సి ఉంటుంది. సుధాకర్, ఈ కేసులో ఎంఐఎం స్పందించకపోవడానికి కారణాలేంటి ముఖ్యంగా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాలు కూడా ఎంఐఎం బీఆర్ఎస్ తో అంటగాగింది, బీఆర్ఎస్ తో మైత్రి కొనసాగించింది. రెండవసారి ఎన్నికలు జరిగినప్పుడైతే ఏకంగా ఓవైసీ నేరుగా బుల్లెట్ బండేసుకొని అప్పుడు ప్రగతి భవన్కు వెళ్లారు, కేసీఆర్ని కలిశారు, మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. బీఆర్ఎస్ తో ఒక బలమైన బంధాన్ని నడిపింది ఎంఐఎం. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కడ మద్దతుగా మాట్లాడట్లేదు, మద్దతుగా నిలవట్లేదు. దీంతో బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందికరమైన అంశాన్ని దీనిగా చూడవచ్చు. ఎలాగో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మద్దతుగా ఉండే అవకాశం లేదు, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి మద్దతుగా ఉండట్లేదు, వారు మాట్లాడట్లేరు. అదేవిధంగా ఎంఐఎం పరిస్థితి అదే, సిపిఐ పరిస్థితి అదే. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ ను కార్నర్ చేశాయి. బీఆర్ఎస్ ఒకవైపు, మిగతా రాజకీయ పార్టీలన్నీ ఒకవైపు అనే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సుధాకర్, ఒకవేళ సిబిఐ విచారణ చేపడితే కీలకంగా ఎవరెవరు బయటకు వచ్చే అవకాశం ఉంది?
ఒకవేళ ఈ కేసును కనుక సిబిఐ తీసుకొని సిబిఐ విచారణ కనుక చేపడితే ముఖ్యంగా ప్రభాకర్ రావు సిట్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరైతున్నారో ప్రభాకర్ రావు చెప్తున్న అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఆయన ఎవరి కోసం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, గత ప్రభుత్వంలో ఆయనకు ఎవరి ఫోన్ నెంబర్లు పంపారు, ఎవరెవరి ఫోన్ నెంబర్లు పంపారు, పంపడానికి గల కారణాలు ఏంటి, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన జాబితానంతా ఎవరికి ఇచ్చారు, విన్న ఫోన్ ఎవరెవరి ఫోన్లు విన్నారో ఆ ఫోన్లు విన్న సమాచారాన్ని ఎవరికి తెలియజేశారు, తెలియజేయడానికి గల కారణాలేంటి, రాజకీయంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కోసం మాత్రమే విన్నారా, లేకుంటే ఆర్థిక లావాదేవీలు ఏంటి, ఇలా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరి కుటుంబాలు విడిపోయాయి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఈ అంశాలన్నీ ప్రభాకర్ రావు క్లియర్ గా చెప్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతున్నారో కేటీఆర్ లేకుంటే హరీష్ రావు, కేసీఆర్ వీరిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. కేసీఆర్ కుటుంబంలో కవిత ఫోన్లు కూడా విన్నారని తెలుస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఫోన్లు, అదేవిధంగా వైఎస్ షర్మిల ఫోన్లు వీరందరూ విన్నారని బయటకు వస్తున్నాయి. కాబట్టి వీటన్ని బయటకు వస్తున్న నేపథ్యంలో సిబిఐ ఎంటర్ అయితే ఈ కేసు కీలక మార్పు తిరిగే అవకాశం ఉంటుంది. దేశంలోనే ఒక సెన్సేషనల్ కేసుగా నిలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ పట్టుబడ్డప్పుడు కూడా ఇది ఫోన్ ట్యాపింగ్ కారణంగానే తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి కూడా ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. ప్రతిదీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే జరిగిన కారణంగా ఇది చాలా కీలకమైన కేసుగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ సిబిఐ కనుక ఇందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం గత పాలకులు తీవ్రంగా ఇబ్బంది ఉంటుంది, తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సుధాకర్, కాళేశ్వరం, ఈ కారేస్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? వరుస విచారణలు అయితే బీఆర్ఎస్ ను కలవరపరుస్తున్నాయని చెప్పొచ్చు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రి గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ విచారణకు పిలుస్తారా లేదా, హరీష్ రావును పిలుస్తారా లేదా, కేసీఆర్ పిలుస్తారా లేదా తెలియకపోయినప్పటికీ ఈ కార్ రేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కొన్నారు. ఈ వరుస విచారణలు బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితినే తలెత్తుతున్నాయి. కానీ బీఆర్ఎస్ ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవడం కోసం వారు విచారణకు వెళ్లినట్టు కాకుండా విజయోత్సవాలు చేసుకున్నట్టుగా పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే విచారణ ఉన్నదంటే చాలు, అయితే కేటీఆర్ విచారణ, హరీష్ రావు విచారణ, లేకుంటే కేసీఆర్ విచారణ, ఎవరి విచారణ ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులన్నింటినీ కూడా హైదరాబాద్ పిలుస్తున్నారు. హైదరాబాద్ లో హంగామా చేస్తున్నారు, ఒక బల ప్రదర్శన చేస్తున్నారు, లేకుంటే విజయోత్సవాలకు వెళ్లినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. రాజకీయంగా ఏ ఇబ్బంది కలగకుండా, క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా, క్యాడర్ కూడా అంతా చాలా ఇబ్బంది కాకుండా, ఏదో జరిగిపోతుంది అనేది క్రియేట్ కాకుండా జాగ్రత్తలు పడుతూ అయితే ముందుకు పోతున్నారు. కానీ ఇది ఎన్ని రోజులు జరుగుతుంది, ఇలా ఎన్ని రోజులు దీన్ని కవర్ చేయగలుగుతారు, ఎన్ని రోజులు ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయగలుగుతారు అనేది చూడాల్సి ఉంటుంది. ఈ విచారణలు ఇప్పట్లో ముగిసిపోయే అవకాశం కనబడట్లేదు. ఇప్పటికిప్పుడు విచారణలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనబడట్లేదు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ, పీసీ ఘోష్ ఉన్నారు, ఆయన నివేదిక ఇవ్వాలి, ఇంకా నివేదిక రాలేదు. అదేవిధంగా ఈ కార్ రేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ అది కేటీఆర్ ను విచారించింది. రేపు ఆయనకు సంబంధించిన అప్పుడు వాడిన ఫోన్లను ఇవ్వాలని కోరింది. మళ్లీ విచారణకు కూడా పిలుస్తామని చెప్పింది. ఆ విచారణ ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించట్లేదు. అదేవిధంగా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్కొక్కరు ప్రణీత్ రావుతో మొదలుకుంటే భుజంగరావు, అదేవిధంగా రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు, ఇలా ఒక్కొక్కరిని విచారించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు చెప్పే అంశాలకు అనుగుణంగా ముఖ్యమైన నాయకులకు కేటీఆర్ కో, హరీష్ రావుకో, కేసీఆర్ కో నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలుస్తారా, పిలిస్తే ఈ విచారణ ఇంకెన్నేళ్లు కొనసాగుతుంది, ఒకవేళ మధ్యలో సిబిఐ ఎంటర్ అవుతుందా, ఎంటర్ అవుతే ఆ విచారణ ఇంకెన్నాళ్ళు కొనసాగుతుంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ ఎన్ని రోజులు కవర్ చేసుకుంటుంది, విచారణ ఉన్నన్ని రోజులు క్యాడర్నంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్నంతా హైదరాబాద్ కి ఎన్నిసార్లు పిలుచుకుంటారు, పిలుచుకొని ఎన్నిసార్లు బల ప్రదర్శనలు చేస్తారు, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుత విచారణలో అయితే బీఆర్ఎస్ ను కలవరపరిచే అంశాలే. బీఆర్ఎస్ లో ముఖ్య నాయకులుగా ఉన్నవారే విచారణకు హాజరవుతున్నారు. కాబట్టి ఇది కొంత క్యాడర్ కి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అంశంగానే చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.